బీసీ సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న బీసీ బంద్ కు మద్దతుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఉదయం 4 గంటల నుంచే ఆర్టీసీ ఉద్యోగులు బస్సులను నిలిపి బంద్ కు మద్దతు తెలిపారు. డిపో పరిధిలో ఆగిన డ్రైవర్లు, కండక్టర్లను ఈటెల రాజేందర్ స్వయంగా కలిసి అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర మరవలేనిదని ఆయన గుర్తు చేశారు. దసరా పండుగ సమయంలో కూడా బస్సులు నిలిపి తెలంగాణ సాధనలో భాగమైన ఆర్టీసీ ఉద్యోగులను ప్రశంసించారు. ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల పరిస్థితులు మాత్రం మారలేదని హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం లేదని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బంద్ కు మద్దతుగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా వారి పోరాటాలకు తాను అండగా ఉంటానని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రకటించారు. పాల్గొనే పరిస్థితి వచ్చింది, సంతోషం, దీన్ని కాదంటలేదు. కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలుతనమే. ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద, బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. 52% జనాభా. కాబట్టి ఈ బీసీల ఉద్యమం, బీసీల నాయకత్వంలో ఏర్పడే జేసీ రేపు ఇది ఒక్క 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కి పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. నెంబర్ 2. నెంబర్ 3, మేము యాచించకాడ ఉండద్దు, శాసించకాడ ఉండాలి. మేమెంతో మాకంతా నినాదము, మాకు కూడా పాలించే అర్హత ఉంది, పాలించే శక్తి ఉంది. కాబట్టి మేమే పాలించకాడ ఉండాలి. మేము మంత్రి పదవి అడుక్కునే కాడ ఉండద్దు అనేటువంటి డిమాండ్. ఈ డిమాండ్ తప్పకుండా ఇవాళ సక్సెస్ కాకపోవచ్చు, కానీ 100% సక్సెస్ అయి తీరుతుంది. ఇది ఎందుకంటున్నా అంటే ఎన్నిసార్లు జరిగిన తెలంగాణ ఉద్యమం 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అణచివేసిండ్రు. ఆగలే 69లో పుట్టుకొచ్చింది, 69లో అణచివేసిండ్రు. ఆగలే మళ్ళీ 2001లో పుట్టింది. ఇవాళ కూడా బీసీ ఉద్యమం కూడా ఇవాళ తాత్కాలికంగా ఇవాళ మీకు గట్టి కనపడకపోవచ్చు, కానీ ప్రతి గుడిసెలో, ప్రతి బీసీ ఇంట్లో చదువుకున్న పిల్లలున్నారు. వాళ్ళు తప్పకుండా ఇది న్యాయం కదా, సాధించుకోవాలని తప్పన ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా, ఇది ఆశయాన్ని ముద్దాడేంత వరకు ఐక్యంగా ఉందాం, ఐక్య ఉద్యమాలు చేద్దాం. అందరికి కూడా ధన్యవాదాలు. మీకు గొప్ప చరిత్ర ఉంది. ఆర్టీసీ కార్మికులుగా అనేక సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించింది ఆర్టీసీ కార్మికులు. మీ పోరాటాలకు కొన్నిసార్లు దబాయింపులు వచ్చినప్పటికి కూడా, కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికి కూడా, అనేక మంది హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు కూడా జడవకుండా వెరవకుండా అంతిమ ఆశయాన్ని ముద్దాడినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. మీకు తెలుసు, ఆర్టీసీ కార్మికులు చివరికి ప్రభుత్వాల మెడలు వంచి ఇవాళ మీ కొంత హక్కులు సాధించుకున్నారు. అట్లాంటి ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో నాకు ఇప్పటికి గుర్తు, దసరా పండుగ అంటే ఆర్టీసీ కూడా పండుగ. దాదాపుగా ఒక నెలలోనే ఆర్టీసీకి అనేక కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన సందర్భంలో కూడా మాకు మా జీతభత్యాల కంటే, మాకు మా పండుగల కంటే కూడా తెలంగాణ రావడమే ముఖ్యమని చెప్పి జబ్ తక్ తెలంగాణ నహీ ఆయేగా తబ్ తక్ బస్ పయా నహీ చలేగా అనే నినాదాలతోటి ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు. ఇవాళ మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది? 79 ఏళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. కానీ ఇప్పటి వరకు 85% ఉన్న అణగారిన వర్గాల ప్రజలు, ఇక్కడ ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా ఉన్నటువంటి, మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రజలు 85% ఉందని చెప్పి నేను చెప్పట్లే, అనేక మంది నాయకులు చెప్పిండ్రు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఇవాళ సమాజంలో అనేక వృత్తులలో ఇవాళ సమాజ నిర్మాణానికి భాగం పంచుకున్నటువంటి ఈ జాతులు, ఈ కులాలు
ఇవాళ ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఇతర పార్టీల దగ్గర మోకరిల్లడం, బిచ్చమెత్తినట్టుగా అడుక్కోవడం తప్ప మాకు 3 ఇస్తారా, 4 ఇస్తారా, 5 ఇస్తారా అని చెప్పి అడుక్కునే కాడనే ఉన్నారు తప్ప ఆదేశించకాడ ఎప్పుడు కూడా బీసీలుగా లేరు. మొన్న 42% గ్రామాలలో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు డబ్బులు మద్యం ప్రలోభాలతో తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు వెనుకబడిపోతున్నారు. 42% సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్తులలో, మండల పరిషత్తులలో ఏ రిజర్వేషన్ల కోసం అయితే మాట ఇచ్చిండ్రో ఆ మాట అమలు కాకపోవడం వల్ల ఆక్రోశించి ఇంకా మేము మీ మీద డిపెండ్ కాము, ఈ అబద్ధాల మాటలు మేము నమ్మే పరిస్థితి లేము, ఈనాటికైనా మేము మా హక్కులు సాధించుకోవాలని చెప్పి వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ స్థాయి వరకు వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జేఏసీలకు శ్రీకారం చుట్టిందో ఇవాళ ఓబీసీల రిజర్వేషన్ల కోసం కూడా, ఓబీసీల హక్కుల కోసం కూడా వాళ్ళే ఇలా స్వయంగా ఇలా జేఏసీలకు ఏర్పాటు చేసుకొని ఈ బంద్కు పిలిపించింది. సరే, తెలంగాణ నుండి ఓబీసీల అంతరంగం, ఓబీసీల సైకాలజీ, ఓబీసీల యొక్క చైతన్యాన్ని అర్థం చేసుకున్న పార్టీలు అన్నిటికన్నీ మద్దతిస్తూ ఉన్నాయి. ఇవాళ అనివార్యమైన పరిస్థితిలో ఇవాళ మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఇలా బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మీరు ఎట్లయితే మీ ఆశయాన్ని ముద్దాడేదాకా ఉద్యమాలు జరిగినాయో, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే మనం సమరశీల పోరాటాలు చేసామో, ఇలా బీసీల పరంగా వాళ్ళ రిజర్వేషన్లు, వాళ్ళ హక్కులు ఈ అడుక్కునే కాడ కాదు, మేము సాధించకుండా ఉండాలని చెప్పే ఈ పోరాటం కూడా తప్పకుండా సఫలమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఊరుకునేంతసేపు ఊరుకుంటారు, కానీ వాళ్ళు ఒకసారి తిరుగుబాటు చేసి మొదలైతే, ప్రశ్నించడం మొదలైతే దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాకు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి, అడుక్కునే కాడ ఉండద్దు, ఆదేశించే కాడ ఉండాలి, మా ప్రజల బతుకులు బాగు చేసుకోవాలి, మా సమాజాన్ని బాగు చేసుకోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో భాగమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బంద్. కాబట్టి ఆ బంద్లో మీరు మద్దతు ఇస్తున్నందుకు, మీరు పాల్గొన్నందుకు మీ అందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో అందరం ఐక్యమత్యంతో మరింత అకుంఠిత దీక్షతో పోరాటం చేద్దామని చెప్పి, ఈ ఆశయాన్ని సాధించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, భారత్ మాతాకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, సైడ్ ఇవ్వండి ప్లీజ్.